ఈ రింగ్ అంటే ఎంత ఇష్టం లేకపోతే చేతిలో అలా గట్టిగా పట్టుకుంటుంది పాపం. స్పృహలోకొస్తే చూసుకుంటుంది. సిస్టర్, మా బేబీకి ఎలా ఉంది? తన కాన్షియస్లోకి ఇంకా వచ్చిందా? రాలేదు మేడం. ఓ మై గాడ్, ఇంకా రాలేదా? కంగారు పడాల్సిందేం లేదు మేడం, కాసేపట్లో లేస్తారు. నేను ఒకసారి మా బేబీని చూడొచ్చా? ఓకే మేడం, కానీ తనని పిలవడం ఏడవడం చేసి డిస్టర్బ్ చేయకండి. నో ఐ నో దట్. కెన్ ఐ గో? వెళ్ళండి. Baby, what is this? How you feel now? Are you okay? ఏంటి బేబీ ఇది? నిన్నిలా చూడ్డానికేనా అమెరికా నుంచి నిన్నిక్కడికి తీసుకొచ్చింది? బై గాడ్స్ గ్రేస్ నువ్వు ప్రాణాలతో ఉన్నావు. నీకేమైనా అయితే ఈ మామ్ ఏం కావాలి? నీ మీద, నీ ఫ్యూచర్ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నా మీ డాడ్ ఏం కావాలి చెప్పు. ఉండు, మీ డాడీకి ఫోన్ చేసి వెంటనే రమ్మని చెప్తాను. వాట్ బేబీ, నువ్వు ఇలాంటి కండిషన్లో ఉంటే నేను మీ డాడీకి చెప్పకపోతే ఎలా? దీనంతటికి కారణం ఆ సూర్య అండ్ సమంత. ఆ సూర్యకి నిన్ను మ్యారేజ్ చేసుకోవడం ఇష్టం లేక నిన్ను ఎలాగైనా తప్పించాలని ఆ సమంతతో కలిసి ప్లాన్ చేసి అభి చేత నిన్ను మర్డర్ చేయించాలని ప్లాన్ చేశారు. వాట్? నో బేబీ, ఐ నో ఎవ్రీథింగ్. నిన్ను స్టేజ్కి తీసుకొచ్చిన ఆ సూర్యని, సమంతని, టోటల్ ఆ వజ్రపాటి ఫ్యామిలీని నేను ఎప్పటికీ వదిలిపెట్టను. ఐల్ సీ దేర్ ఎండ్. నువ్వు పోలీస్ వాళ్ళకి ఒకే ఒక్క స్టేట్మెంట్ ఇవ్వు. ఆ సూర్య, సమంత కలిసే ఇలా చేశారని చెప్పు. ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. వాళ్ళందరినీ జైలుకు పంపిస్తాను. ఆ సూర్య చేత కటకటాలు లెక్క పెట్టేలా చేస్తాను. వాట్ యు వాంట్? ఓకే, దిస్ వన్. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. కున్న తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.